వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిందయ్యా వయ్యారి. ఇక మొదలెడదామా? ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి తప్పంతా నాదే బాబు. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి కావాలా, మూలనున్న ముసలమ్మ సాలన్నావు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? నువ్వు కూడా ముసలోడివే కదా, అనుభవం ఉన్నవాడివే కదా, 4 సార్లు ముఖ్యమంత్రి అయినోడివే కదా. ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నా. రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఆర్ యు రెడీ గైస్? నీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావని ప్రజలు చూస్తున్నారు చూసావా, ఆలది 2వ దౌర్భాగ్యం. నిన్ను నగర ప్రజలు నువ్వు ఏడితే నేను గెలిపించో చూసావా, ఆలది 3వ దౌర్భాగ్యం. ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తడు కొట్టాడు. అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే అటు చూడు బే. పంజా కొడక నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవిత కాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. దీనికి మీరు ఏమంటారు సార్? ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి, వేడిలేసి మరి లాక్కెళ్తాను. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో సిఐ గాని డిఎస్పీ గారు కానివ్వండి టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈ రోజు అటెంప్ట్ మర్డర్లు గాని, ఫోక్సో కేసులు గాని, ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటే ఒక టీడీపీ కార్యకర్త అయినా, ఒక టీడీపీ నాయకుడైనా, ఒక జనసేన కార్యకర్త అయినా, ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండేవాళ్ళ. అవును, చాలా చోట్ల నా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు, అందుకే పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు.
చెప్పు చెప్పవే నేను వింటాను కదా ఓ చెప్పే. ఈరోజు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈ రోజు ఉద్యోగస్తులందరూ వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటున్నారు. इलांटी यूजलेस फेलो तप्प एवडो అలాంటి मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. సరే ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.